చిన్నతనంలో స్వామి వివేకానంద చాలా అల్లరిగా ఉండేవారట. వారి తల్లి ఆయన అల్లరిని తట్టుకోలేక, నువ్వు ఇలా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి రానివ్వడు అని బెదిరిస్తే అల్లరి ఆపేవారట. నరేన్కి చిన్నతనం నుండే రామాయణం, మహాభారతం లాంటి ఎన్నో పురాణాలు వాళ్ళ అమ్మగారు వివరించి చెప్పేవారట. ఈ పురాణాల్లో అన్నిటికంటే రామాయణాన్ని స్వామి వివేకానంద ఎక్కువగా ఇష్టపడేవారట. అప్పుడప్పుడు మట్టితో సీతారాముల విగ్రహాలను చేసి పూజించేవారట. అయితే ఆయనకు హనుమంతుడు అరటి తోటల్లో రామనామ ధ్యానం చేసుకుంటూ ఉంటారని ఎవరో చెప్పగా, హనుమంతుడి కోసం స్వామి వివేకానంద అరటి తోటల్లో వెతికేవారట. స్వామి వివేకానందకి చిన్నతనం నుండే ధ్యానం అలవాటైంది. ఆయన తన మిత్రులతో కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు తన మిత్రులందరూ 5-10 నిమిషాలకే ధ్యానం నుండి లేవగా, స్వామి మాత్రం చాలాసేపు ధ్యాన ముద్రలో ఉండేవారట. స్వామి వివేకానందకి చిన్నప్పటి నుండి సాధువులన్నా, సన్యాసులన్నా, భిక్షగాళ్ళన్నా చాలా ప్రేమ ఉండేదట. వారికి తన ఇంట్లో ఉన్న వస్తువులు దానంగా ఇస్తూ ఉండేవారట.